తిరిగి ప్రారంభం కానుంది. కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ చర్చను ప్రారంభించబోతున్నారు. సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. చర్చ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయబోతోంది, కమిషన్ నివేదికపై ఏ విచారణకు ఆదేశించబోతోంది, ఇప్పుడు ఇదే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మా స్పెషల్ కరెస్పాండెంట్ చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కాళేశ్వరం నివేదికపై ఇవాళ అర్ధరాత్రి వరకు చర్చ జరగబోతోంది. అసలు సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? రైట్, ఇప్పుడు ప్రస్తుతం అదే ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి కూడా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఎలాంటి విచారణ చేయాలనే దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సభ సమావేశాలను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి ఇవాళ మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో 10-15 నిమిషాల్లో హైదరాబాద్ కి చేరుకుంటారు. రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. ఇంతలో సభ ప్రారంభం అయిందంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద తను తయారు చేసినటువంటి నోట్ ని ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వబోతుంది. అయితే మొత్తానికి కమిషన్ నివేదిక ఏమిచ్చారు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే అందరి సభ్యులకి ఆ నివేదిక కాపీలు కూడా అందాయి కాబట్టి ఇప్పటికీ చాలా వరకు అధ్యయనం పూర్తయింది. అయితే ఈ సభలో ఎలాంటి అభిప్రాయం వస్తుంది, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ప్రధానంగా కమిషన్ ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ఆ కమిషన్ చేసింది కాబట్టి ఈ ప్రాసిక్యూషన్ కి ఎలాంటి అనుమతి ఇస్తారు, ఎలాంటి విచారణ చేస్తారు అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ సిబిఐ విచారణ కోరుతుంది. ఎంఐఎం సిపిఐ తప్పు జరిగితే విచారణ చేయాల్సిందే అని పట్టుబట్టాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఎలాంటి చర్య తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి రావాలనేటువంటి ఆలోచన చేస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేబినెట్ లో ఉన్నటువంటి ఒకరిద్దరు కీలకమైనటువంటి మంత్రులు సిబిఐ విచారణకు ఇవ్వడం బెటర్ అనేటువంటి ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ఎలాంటి చర్య తీసుకుంటారు, చర్యలకు ఏ కమిషన్ ని ఆశ్రయిస్తారు, లేదంటే ఎలాంటి విచారణకి ఎలాంటి ప్రాసెస్ ని అవలంబించబోతుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికైతే ఎవరు కూడా ముందస్తుగా ప్రభుత్వం ఈ విచారణకు చేయాలనేటువంటి ప్రతిపాదన గానీ వచ్చినట్టు లేదు. మీడియా చిట్ చాట్ చేసినటువంటి సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే మూడ్ ఆఫ్ ది హౌస్ గా ఏ అభిప్రాయం వస్తే ఆ విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే సభలో సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి విచారణ చేస్తారనేటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారనేటువంటి అంశాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. సో అసెంబ్లీ సమావేశం ప్రారంభమైందంటే వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అధికార పక్షం ఎలా కసరత్తు చేసిందో ప్రతిపక్షం కూడా అదే తరహాలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఓవరాల్ గా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై చర్చలో ఏ సభ్యులు ఎలాంటి ప్రతిపాదన చేశారు, దానికి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేటువంటిదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామంగా